హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కర్డ్ రైస్ అయితే సింపుల్ గా చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని బాయిల్ చేసుకున్న రైస్ ను వేసుకోండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగును తీసుకుని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న పెరుగును అన్నంలో వేసుకుని కొంచెం పెరుగుని పక్కన పెట్టండి. తర్వాత అన్నం పెరుగు కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత దానిలోనే రుచికి సరిపోయేంత ఉప్పుని అప్పుడే యాడ్ చేసుకోండి. తరువాత మిగిలిన పెరుగు ఉంటుంది కదా, అది పైన వేసుకోండి. తరువాత తాలింపు కోసం ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోండి. శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీరాని కూడా వేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అవనివ్వండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిని చిదుపుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కొంచెం చిటపట్లాడుతుంది అన్న టైంలో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకోండి. ఇలా చేసుకుంటే గనక పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.